హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము ప్రాసెసింగ్ ఫీ ఎప్పుడు పే చేయాలి, అలాగే స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనే డీటెయిల్స్ వివరంగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియో ఇంపార్టెంట్ స్టూడెంట్స్, మొత్తం వాచ్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పటి నుండి ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, ఎవ్రీ స్టెప్ కౌంట్. ఇలాంటి నోటిఫికేషన్స్ అప్డేట్స్ రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, సో దట్ మీరు ఎలాంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇక్కడ మనం చూసినట్టయితే అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఇక్కడ tgpolicy.nic.in. ఇప్పటి నుండి మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా ఇదే వెబ్సైట్ నుంచి ఉంటుంది స్టూడెంట్స్. ఈ వెబ్సైట్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఈ 4 ట్యాబ్స్ అయితే యాక్టివేట్ అయితే అయ్యాయి ఇంతకు ముందే. ఇక్కడ కాంటాక్ట్ అస్ అని ఉంది కదా, ఇది మాత్రం చేంజ్ అవుతుంది. ఎప్పుడు చేంజ్ అవుతుంది అంటే మనకి కౌన్సిలింగ్ స్కెడ్యూల్ ఒకసారి చూద్దాం. కౌన్సిలింగ్ స్కెడ్యూల్ మనకి 27th నుంచి స్టార్ట్ అయితే అవుతుంది. అంటే వెడ్నెస్డే నుంచి కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. 27 నుంచి 31 ఈ మధ్యలో మీరు పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. స్లాట్ బుకింగ్ ఎందుకు అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకి 4 days ఉన్నాయి, 29th to 1st June వరకు. ఈ 4 daysలోనే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి అంటే హెచ్ఎల్సి సెంటర్లో ముందుగానే మనము స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాలి. ఈ స్లాట్ బుకింగ్ ఫస్ట్ ప్రాసెసింగ్ ఫీ పే చేశాకనే స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఈ వీడియోలో మనము స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి, ప్రాసెసింగ్ ఫీ ఏ విధంగా కట్టాలి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు మనకి అఫీషియల్ వెబ్సైట్లో కాంటాక్ట్ అస్ అని ఉంది కదా, 27th రోజు మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ 27th రోజు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ 27th రోజు మనకి వెబ్సైట్ ఈ విధంగా అప్డేట్ అయితే చేస్తారు. ఇక్కడ కాంటాక్ట్ అస్ బదులు పే ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది, వెరిఫై పేమెంట్ స్టేటస్, స్లాట్ బుకింగ్, కాంటాక్ట్ అస్, లాగౌట్. ఈ 5 ట్యాబ్స్ అయితే యాక్టివేట్ చేస్తారు. ఎప్పుడు? 27th రోజు. అప్పటి వరకు ఇంతకుముందు చెప్పినట్టు ఓన్లీ ఇదే ఉంటుంది కాంటాక్ట్ అస్ అనేది. సో 27th రోజు నుండి మనకి ఈ విధమైన ట్యాబ్స్ అయితే యాక్టివేట్ అయితే చేస్తారు స్టూడెంట్స్. ఇక్కడ ముందుగా మనం ప్రాసెసింగ్ ఫీ ఏ విధంగా చేయాలి, తర్వాత స్లాట్ బుకింగ్ ఎలా బుక్ చేసుకోవాలి అనేది లాస్ట్ ఇయర్ డేటా చూపించుకుంటూ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు మీ సేవా సెంటర్కి అయినా చేయించుకోవచ్చు, లేకుంటే మీరే మొబైల్లో అయినా చేసుకోవచ్చు. ఎలా చేయాలనేది ఇప్పుడు చెప్తాను. పే ప్రాసెసింగ్ ఫీ. సో మీరు ఈ ట్యాబ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి మీరు ట్యాబ్ క్లిక్ చేయగానే ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది, ఇంటర్ఫేస్. సో ఇందులో మీరు ఇక్కడ గమనించినట్టయితే ఈ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఇక్కడ టీజీ పాలసీ ఆల్ టికెట్ నెంబర్, మీ ఆల్ టికెట్ నెంబర్, టీజీ పాలసీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈ క్యాప్చా ఎంటర్ చేసి మీరు పే ఫీ ఆన్లైన్ అని కొట్టగానే మీ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ నో అని ఇవ్వడం జరిగింది. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఒక్కసారి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయాక ఇక్కడ ఎస్ అని ఆటోమేటిక్గా అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఈ డీటెయిల్స్ తర్వాత మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అందరికీ నో ఉంటుంది. ఒకవేళ మీరు ఎన్సీసీ ఉన్నా, స్పోర్ట్స్ ఉన్నా ఇక్కడ ఎన్ అంటే నో. సో అందరికీ నో ఉంటుంది. కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మీకు ఇక్కడ ఎస్ అని వస్తుంది. ఒకవేళ మీరు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నా, స్పోర్ట్స్ కేటగిరీ ఉన్నా, పిహెచ్ ఉన్నా, సిఏపి ఉన్నా, ఎస్ తర్వాత ఉంటుంది. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇప్పుడు ఇనిషియల్గా ఎన్ అనే ఉంటుంది. ఎన్ అంటే నో అని. మీ మొబైల్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మాత్రమే, ఈమెయిల్ ఐడి ఇఫ్ అప్లికబుల్. Do you belong to orphan category? No. Do you reside in Kuli Kutub Shah urban development area? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. కూలీ కుతుబ్ షా జూ పార్క్ ఏరియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్ అని పెట్టండి, అదర్వైజ్ నో అని పెట్టండి. సో కూలీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ ఏరియా వాళ్ళ దగ్గర కంపల్సరీ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాంటి సందర్భంలో మీరు ఎస్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి మనము ఈ బాక్స్ని టిక్ చేసి సబ్మిట్ చేయగానే పీ పేమెంట్ పేజ్కి తీసుకెళ్తుంది. So this is the payment mode page. So ఈ payment page లో your caste is BCA and processing fee is 600 rupees. Click on pay processing fee online button to pay the fee. నేను లాస్ట్ ఇయర్ పాలిసెట్లో లైవ్గా నేను స్లాట్ బుకింగ్ ఎలా చేయాలనేది ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే ప్రాసెస్ మీకు కూడా చెప్తాను, సో దట్ యూ అండర్స్టాండ్ బెటర్. ఒకసారి ఫీ పేమెంట్ చేశాక మనము స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్లాట్ బుకింగ్ అనే ట్యాబ్ని క్లిక్ చేస్తే పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆన్లైన్ స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇక్కడ కూడా సేమ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ట్యాబ్ క్లిక్ చేయగానే ఈ విధమైన పేజ్కి తీసుకెళ్తుంది. ప్రాసెసింగ్ ఫీ పేడ్, నౌ యూ కెన్ బుక్ ఏ స్లాట్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఈ ప్రాసెస్ కొంచెం జాగ్రత్తగా వినండి స్టూడెంట్స్. కేటగిరీ ఆఫ్ ద స్టూడెంట్స్, సెలెక్ట్ కేటగిరీ. ఇక్కడ మనము ఆల్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా సరే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ హెల్ప్ లైన్ సెంటర్. సో మీకు ఇంటికి దగ్గరగా ఉన్న కాలేజ్ని సెలెక్ట్ చేసుకోండి. హెల్ప్ లైన్ సెంటర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మాత్రమే ఇది. మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవుతున్నారు అనే కాలేజ్ కాదు. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ చెక్ చేసుకోవాలో
ఆ సెంటర్‌ని మాత్రమే చూజ్ చేసుకోవటానికి దీన్ని మనం హెల్ప్ లైన్ సెంటర్ అంటాము. మీకు ఇంటికి దగ్గరగా ఏదైతే ఉందో హెల్ప్ లైన్ సెంటర్, ఆ హెల్ప్ లైన్ సెంటర్‌ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ హెల్ప్ లైన్ సెంటర్స్కి ఈ ఇయర్ హెల్ప్ లైన్ సెంటర్స్కి అయితే చాలా చేంజెస్ అయితే చేశారు స్టూడెంట్స్. ఇంతకుముందు ఓన్లీ 32 హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఈ ఇయర్ మాత్రం వాటిని ఇంక్రీజ్ చేస్తారు. ఇక్కడ 69 హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ని మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. మీకు ఇంటికి దగ్గరగా ఉన్న ఏదైతే కాలేజ్ ఉందో ఆ కాలేజ్లోకి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. ఇక్కడ హైదరాబాద్లో మీరు చూసినట్టయితే దుర్గాబాయి దేశముఖ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అమీర్పేటలో ఉంది. ఒకవేళ ఎవరైనా మీరు అమీర్పేట్కి దగ్గరగా ఉంటే ఈ కాలేజ్కి వెళ్ళి, మీరు బాయ్స్ అయినా సరే ఇది ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్, సో ఈ సెంటర్కి వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే సికింద్రాబాద్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, బడంగ్పేట్ ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజ్, ఇక్కడ బాలాపూర్ దగ్గరలో ఉంది సికింద్రాబాద్ ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజ్. అలాగే ఇక్కడ హైదరాబాద్ లెదర్ టెక్నాలజీ గవర్నమెంట్ కాలేజ్, ఇది రాయదుర్గ్ అంటే హైటెక్ సిటీకి దగ్గరగా ఉంది. అలాగే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మేడ్చల్. సో ఇక్కడ క్యూక్యూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇక్కడ జూ పార్క్ దగ్గర ఉంది. అలాగే పొటెన్షియల్ ఇది కొత్త కాలేజ్, ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా హెల్ప్ లైన్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఆర్ ద 8 హెల్ప్ లైన్ సెంటర్స్ యూ హ్యావ్ ఇన్ హైదరాబాద్. మాసప్ ట్యాంక్ కూడా హెల్ప్ లైన్ సెంటర్ ఉంది స్టూడెంట్స్. కాకపోతే అక్కడ మనము ఓన్లీ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే అనుమతిస్తారు. అంటే ఒకవేళ క్యాప్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మర్డ్ సోర్సెస్, ఎవరైతే ఆర్మీలో ఉన్నారో, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్, అలాంటి వాళ్ళకి మాత్రమే, స్పెషల్ కేటగిరీ వాళ్ళు మాత్రమే మనం మాస్టర్ ట్యాంక్లో చేయించుకోవాలి. మిగతా వాళ్ళు ఇంతకుముందు ఏదైతే చెప్పానో 8 సెంటర్స్ అందులో వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. సో ప్రీవియస్ ఇయర్లో రామంతపూర్ ఉంది, ఈ ఇయర్ లేదు. సో రామంతపూర్ ఉంటుంది, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాను హెల్ప్ లైన్ సెంటర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. సో ఒకసారి సెలెక్ట్ చేసుకున్నాక ఈ కేటగిరీ ఆఫ్ ద స్టూడెంట్ అండ్ హెల్ప్ లైన్ సెంటర్ మనము డేట్ సెలెక్ట్ చేసుకోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇది లాస్ట్ ఇయర్ డేట్స్ కాబట్టి ఆ డేట్స్లోనే మనకు గ్రీన్ కలర్ అయితే చూపిస్తుంది, అది గ్రీన్ కలర్లో వస్తుంది. సో గ్రీన్ కలర్లో వస్తుందంటే ఆ డేట్స్లోనే మనము స్లాట్ బుకింగ్ చేయించుకోవాలి. వేరే డేట్స్ యాక్టివేట్ అవ్వవు, ఆ డేట్స్లో మాత్రమే మనము బుక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. స్లాట్ బుకింగ్ డేట్ ఒకసారి సెలెక్ట్ చేయగానే కింద ఈ విధమైన స్లాట్ బుకింగ్ టైమింగ్స్ అయితే వస్తాయి. సో 9 AM to 6 PM ప్రతి స్లాట్ బుకింగ్ రేంజ్ హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంటుంది. మీరు ఏ టైమింగ్ అయినా చూస్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ 3 PM to 3:30 PM సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు డేట్ అండ్ టైం సెలెక్ట్ చేయగానే ఇక్కడ సెలెక్టెడ్ హెచ్ఎల్సి జేఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ రామంతపూర్, సెలెక్టెడ్ కేటగిరీ ఆల్, సెలెక్టెడ్ డేట్ 22nd June, సెలెక్టెడ్ స్లాట్ 3 PM to 3:30 PM. డూ యూ విష్ టు కంటిన్యూ ఇన్ ఆల్ కేటగిరీ స్లాట్? ఎస్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఒకసారి ఎస్ అని క్లిక్ చేయగానే స్లాట్ ఈజ్ బుక్డ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ బుక్ అయిపోయింది. ఎస్ఎంఎస్ సెండ్ టు మొబైల్ నెంబర్, మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ డీటెయిల్స్ పంపించడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ హౌ ద ప్రాసెస్ గోస్ ఇన్ స్లాట్ బుకింగ్. మీరు మొబైల్లో చేసుకోవచ్చు, లేకుంటే మీ సేవా సెంటర్లో కూడా చేసుకోవచ్చు. కానీ ముందే మీరు హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ హెచ్ఎల్సి సెంటర్ సెలెక్ట్ చేసుకొని వెళ్ళి వాళ్ళకి చెప్తే మీ సేవా పర్సన్ చేసిస్తాడు. ఒకసారి ప్రాసెస్ చూద్దాము. పే ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీ కట్టేసాము. స్లాట్ బుకింగ్ కూడా చేసేసుకున్నాము. అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, మనం సెలెక్ట్ చేసుకున్న డేట్ అండ్ టైంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఈ 3 ప్రాసెస్ ఎలా చేయాలో చెప్పాను. నెక్స్ట్ మాత్రం ప్రాసెస్ వెరీ ఇంపార్టెంట్. మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్నాక వెంటనే మన రిజిస్టర్డ్ మొబైల్కి లాగిన్ డీటెయిల్స్, క్రెడెన్షియల్స్ అయితే పంపిస్తారు. దాని ద్వారా మనము రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సో రిజిస్ట్రేషన్ చేసుకునేది దేనికంటే ఆప్షన్ ఎంట్రీ, క్యాండిడేట్స్ లాగిన్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ, వెబ్ కౌన్సిలింగ్ అంటాం దీన్ని. ఆప్షన్ ఎంట్రీ ఆర్ వెబ్ కౌన్సిలింగ్, కన్ఫ్యూజ్ అవ్వద్దు స్టూడెంట్స్, ఇది చేసుకోవాలి. ఈ వెబ్ కౌన్సిలింగ్ ఎలా చేయాలి అనేది ఇన్ డీటెయిల్గా నేను 2 డేస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయాక వెంటనే నేను అప్లోడ్ చేస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.